ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడంతా మద్యం కేసుల ఆ ఎపిసోడ్ ఆ చర్చ నడుస్తూ ఉంది. మిథున్ రెడ్డి గారి అరెస్టుతో ఇందులో 11 మందిని అరెస్ట్ చేశారు. కొత్తగా 8 మంది నిందితులను అయితే యాడ్ చేశారు. దాదాపు అందరూ ఐఐటీలో చదువుకున్న వాళ్ళే. అండ్ ఇప్పుడు మిథున్ రెడ్డి తర్వాతి స్టెప్ బిగ్ బాస్ దగ్గరికి అని తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు పెద్ద ఎత్తున వార్తలు, కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు. మరో 20 రోజుల్లో రెండో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామన్నారు. అందులో వీళ్ళంటున్న బిగ్ బాస్ గురించో మరొకరి గురించో ఏం ప్రస్తావిస్తారు, సిట్ తర్వాత ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరం. అయితే మద్యం కేసులు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది విజయసాయిరెడ్డి గారు. ఎందుకంటే ఈ కేసులకు మొత్తం లీడ్ ఇచ్చిందంతా విజయసాయిరెడ్డి గారే అని చెప్పి ఒక చర్చ ఎటు లైవ్లోనే ఉంది. అయితే ఏంటంటే అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే విజయసాయిరెడ్డి గారు ఇదే కేసులో నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరై వచ్చారు. మరోసారి విచారణకి నెల 18వ తేదీ రమ్మంటే నాకు ముందే షెడ్యూల్ అయినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రాలేను, తర్వాత ఎప్పుడు వచ్చేది మీకు చెబుతాను అని చెప్పి ఆయన లేఖ రాశారు, ఈమెయిల్ పంపారు సిట్టు. విజయసాయిరెడ్డి గారు ఏమి ఎక్కడ ముందస్తు బెయిల్ కూడా వెళ్ళలేదు. అయితే ఈ క్రమంలో విజయసాయిరెడ్డి గారి విషయంలో సిట్ తదుపరి ఏం చేస్తుంది? ఈ కేసు కోసం ఆయన సహకరించారు కాబట్టి ఆయనను వదిలేస్తారా? వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి ఆయనను వదిలేస్తారా? లేకుంటే విజయసాయిరెడ్డి గారి ప్రమేయం లేదు అని చెప్పి సిట్టు భావించి వదిలేస్తారా? అసలు విజయసాయిరెడ్డి విషయంలో సిట్టు ఏం చేయబోతుంది అన్నది ఇంట్రెస్టింగ్. ఆయన నెక్స్ట్ విచారణకు ఎప్పుడు హాజరవుతారు? అప్పుడు సిట్టు విచారించి వదిలేస్తారా, లేకుంటే వీళ్ళలాగా అరెస్ట్కి వెళ్తారా? ఏ గ్రౌండ్స్ మీద విజయసాయిరెడ్డి గారిని ఈ మద్యం కేసులో సిట్టు చూడబోతోంది? ఇంట్రెస్టింగ్. ఈ మొత్తం ఎపిసోడ్కి సమాధానం అయితే, ఈ మొత్తం ఎపిసోడ్కి ముగింపు అయితే ఏ విధంగా తీసుకోబోతున్నారో చూద్దాం. వెయిట్ అండ్ సీ.